హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇదిగో మరొకసారి మన్నా మనకు ద్వారా మరోసారి మీ దగ్గర రావడానికి, మీ కొరకు ప్రార్థించడానికి, మరో సందేశాన్ని మీకు వినిపించడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు రాత్రి 12 గంటలకి మన్నా మనకు పోస్ట్ చేస్తున్నాం కదా, మరి వీక్షిస్తున్నారా? మరి ఈరోజు ఉడా థియేటర్లో, వైజాగ్లోని సిరిపురం జంక్షన్లో ఉన్న ఉడా థియేటర్లో 2017 సంవత్సరంలో జరిగిన గెట్ టుగెదర్లో ఇవ్వబడిన వర్తమానాన్ని ఈరోజు విందాం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. పౌలు ఒక గొప్ప దైవజనుడు, సంఘాన్ని హింసించినవాడు, సంఘాన్ని పాడు చేయడానికి కంకణం కట్టుకున్నవాడు, క్రీస్తునామంలో ప్రార్థించే వారిని చెదరగొట్టినవాడు, హింసకుడు, హానికరుడు. కానీ అద్భుతంగా దేవుడు తనను ప్రేమించి తన దర్శనం ద్వారా ఒక నూతన సృష్టిగా మార్చాడు. దేవుడిని దుఃఖపరిచే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నట్టుగా, దేవుని నామాన్ని తృణీకరించిన వారే ఆయన నామాన్ని అంగీకరించినట్లుగా చేయనట్లు దేవుడు తన అద్భుత కార్యాలను ఆనాడు ఈనాడు కూడా జరిగిస్తూ ఉన్నాడు. పౌలు జీవితంలో నా శ్రమలు భరించడానికి నేను ఎన్నుకున్నాను అని దేవుడు చెప్పడం వింటున్నాం. కాబట్టి పౌలు పరిచర్య ఒక వ్యత్యాసమైన పరిచర్యగా ఉంది. చెప్పాలంటే యేసు క్రీస్తు అడుగు జాడలను వెంబడించిన పరిచర్యగా ఉంది. ఆయా స్థలాలకు వెళ్ళటం, సువార్తను ప్రకటించటం, అక్కడ మారిన వారిని ఒక సంఘంగా ఏర్పరచటం, మరొక స్థలానికి వెళ్ళిపోవటం, అలాగూ ప్రయాణాలు చేస్తూ, ఆ రోజుల్లో విమానాలు లేనప్పుడు కూడా సముద్ర ప్రయాణంలో ప్రపంచాన్ని 3 సార్లు తిరిగి వచ్చాడు. 3 మిషనరీ జర్నీస్ చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు యొక్క చివరి దశలో చూసినప్పుడు, సీనియర్ అయిపోయిన తర్వాత, చాలా సంఘాలు కట్టిన తర్వాత తన జీవితంలో చూసినప్పుడు, ఈ రోజున చాలామంది పరిస్థితికి ఈయన పరిస్థితికి చాలా తేడాగా ఉంది. కష్టాలు పడి సేవ చేసిన తర్వాత సుఖాలు అనుభవించడం చూస్తుంటాం. కానీ కష్టాలు పడి సేవ అనుభవించిన తర్వాత మరిన్ని కష్టాలు పడటం అనేది పౌలు జీవితంలో చూస్తున్నాం. ఆయన ఆధ్యాత్మికంగా పెరిగే కొలది బహుదీనుడు అవటం గమనిస్తున్నాం. ఆయన రక్షించబడిన కొత్త దినాల్లో కొరింథీయులకు రాసిన పత్రికలు అన్నాడు, నేను కూడా అపోస్తలుల్లో ఒకడిని. అపోస్తలుల్లో నేను కూడా యేసుప్రభు 12 మంది శిష్యులతో నేను కూడా ఒకడిని. నేను ఆయనతో ఉండకపోయినా తిరగకపోయినా ఆయన దర్శనాన్ని పొందాను, ఆయన పిలుపుని అందుకున్నాను, ఆయన సేవలో ఉన్నాను, నేను కూడా ఒక అపోస్తలుడిని అన్నాడు. మరికొన్ని ఆత్మలు సంపాదించాక, మరికొంత పరిచర్య చేశాక, మరనేకమైన రీతులుగా దేవుడిని మహిమపరిచిన తర్వాత, కొద్ది రోజులు ఉన్న తర్వాత ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధులలో ఒకడిని అంటున్నాడు. అంటే గ్రేడ్ పెరిగిందా తరిగిందా? 12 మందిలో ఒకడన్నాడు పరిశుద్ధుల్లో, అంటే రక్షించబడిన వారందరితో నేను కూడా ఒకడిని అంటాడు. తగ్గిందా పెరిగిందా? తగ్గిందా పెరిగిందా? తగ్గించుకుంటున్నాడు. ఏంటండి, నేను కూడా మామూలు ఒక విశ్వాసినే, నేను కూడా ఒక పరిశుద్ధుడినే అన్నాడు. ఇంకా సేవ చేసిన తర్వాత, క్రీస్తు కొరకు నానాశ్రమలు పడిన తర్వాత, ఇక చెరసాలలో పెట్టబడిన తర్వాత, ఇంకొద్ది రోజులకి హతసాక్షిగా మరణిస్తున్నానని తెలిసినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? తిమోతికి రాసిన పత్రికలో, నేను పాపులలో ప్రధానుణ్ణి. మనం ముందేమో పాపిని ప్రభా అంటాం, తర్వాత పరిశుద్ధుల ప్రభా అంటాం, తర్వాత అపోస్తలుని అంటాం, తర్వాత బిషప్ అంటాం. మనం ఇలాగ హెచ్చించుకోవడం చూస్తున్నాం. కానీ పౌలు దేవునికి దగ్గరగా చేరే కొలది, ఆధ్యాత్మికంగా వర్ధిల్లే కొలది ఏమవుతున్నాడు? నేను అందరికంటే చెడ్డ పాపినయ్యా, నాలాంటి వాడిని పిలిచి ఇలాంటి సేవ నాకు అప్పగించావే అన్న కృతజ్ఞత కలిగి ఉన్నాడు. రాజుల ముందు నేను నిన్ను నిలబెడతాను అని ప్రభు చెప్పినప్పుడు ఆయన ఒక రాజుగా చేస్తాడేమో అనుకున్నారేమో అందరూ. కేక రాజులను దర్శించేటువంటి స్థాయికి అతన్ని హెచ్చిస్తాడేమో అనుకున్నాం.
కానీ రాజులకు సువార్త చెప్పినట్లు, అధికారులకు సువార్త చెప్పినట్లుగా అతడు చెరసాలలో పెట్టబడ్డాడు. ఇక్కడ చెరసాలలో ఉన్నప్పుడు ఫెలిక్స్ ఆ యొక్క అధికారి పౌలుని రప్పించి, నువ్వు భలే చెప్తావంట, ప్రసంగం చేస్తావంట, నీ మాటలు చాలా బాగుంటాయంట, నువ్వేదో పరసంబంధమైన విషయాలు చెప్తావంట, కొంచెం నువ్వు ప్రసంగం చెయ్యి అని ఇంటికి పిలిపించుకొని ప్రసంగం చేయించుకునేవాడంట. అతను అన్యుడు, కానీ అతని భార్య యూదురాలు. సో యూదురాలు కాబట్టి ఆమె అనేది పౌలు గారిని పిలవండి అనేది మొహాళ. ఏంటండి, పౌలు గారిని పిలిపించుకొని వాక్యం అనేది అప్పుడన్నా మారుతారు మీరు? ఈ రోజున చాలామంది స్త్రీలు ప్రభువుని నమ్ముకుంటున్నారు, కానీ వారి భర్త విషయం వచ్చేటప్పటికి వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఏంటని? ఆయన మారడండి, ఇంకా ఎవడు మార్చలేడు, దేవుడు కూడా మార్చలేడు. ఈ డైలాగులు ఎక్కువ చెప్తుంటారు చాలామంది. మీరు మార్చలేరేమో కానీ దేవుడు కూడా మార్చలేని మాట అనకండి. యేసు ప్రభువు మార్చలేని వ్యక్తి ఈ లోకంలో ఎవ్వడూ లేరు. మీరు బైబిల్ చదవండి, తెలుస్తుంది. ఎంత మొండి వాళ్ళైనా, ఎంత మొరటి వాళ్ళైనా, ఎంత దెయ్యాల చేత పీడించబడుతున్న వారైనా, ఎంత పాపాత్ములైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత నరహంచకులైనా యేసు ప్రభు ప్రేమ చేత పట్టబడిన వారు ఉన్నారు, మార్చబడిన వారు ఉన్నారు, క్రీస్తు సాక్షులుగా బ్రతికిన వారు ఉన్నారు. మీరు మీ ఇంటి యజమాని కోసం ప్రార్థన చేయండి. మీ ప్రవర్తన సరిగా చూసుకోండి. మీరు అనుకోగలవారైతే, మీరు జ్ఞానము చొప్పున కాపురం చేస్తే, మీరు వాక్యానుసారంగా జీవిస్తే, వినయం కలిగి ఉంటే, భర్తకు లోబడితే, మీ ప్రవర్తనను బట్టి మీ భర్తలు వాక్యం లేకుండానే దేవుని కొరకు మేము వారిని రాబట్టొచ్చారు. దేవుని వాక్యం చెబుతుంది. చైనీస్ సామెత ఉంది ఏంటంటే, భార్య అనుకోవగలదైతే భర్త ఆమె గీసిన గీటు దాటడు. అర్థమైందా? అర్థం కాలేదా? భార్య గయ్యాళ్ళైతే భర్త ఇంటికే రాడు. జగడగొండితో నివసించడం కంటే అరణ్యంలో ఒక మూల ఉండటం మేలు. ఈ తాగుబోతులయ్యే భర్తల గురించి వింటున్నప్పుడు భార్యల మీద కూడా నెపం మోపాలనిపిస్తుందండి నాకు. నువ్వు నిజంగా నీ భర్తను ఆదరిస్తే, అతన్ని పట్టించుకుంటే, అతని కలవరం ఉన్నప్పుడు, భయం కలిగినప్పుడు, లేక దుర్వ్యసనానికి ప్రారంభ దశలో ఉన్నప్పుడు అతన్ని నీ లాలనతో, ప్రేమతో, నీవు ఓర్పుతో ఆయన ప్రేమించి ఆయన్ని సహించుకుంటే ఆయన మారటానికి అవకాశం ఉందండి. నువ్వు మళ్ళీ ఒక్కసారి నువ్వు తాగే వచ్చావు. నేను తాగలేదమ్మా, మొన్న ఒక్కరోజు తాగా, స్నేహితులు బలవంతం చేసి, ఇప్పుడు నువ్వు తాగావు, నువ్వు ఒకసారి చేయను, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతా అంటే ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు మా అమ్మగారింటికి వెళ్ళిపోతావు, ఆయన సారాయి కొట్టుకు వెళ్ళిపోతాడు. ఏమైందండి? ఏమైపోయింది? ఇంకా ఎంతమంది ఈ రోజున కుటుంబాలు కూలగొట్టుకుంటున్నారు. అందుకే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. ఒక వ్యక్తిని మార్చాలంటే కొట్టి తిట్టి మార్చలేమండి, బలవంతంగా ఎవరిని మార్చలేము. యేసుక్రీస్తు ప్రతి వారికి స్వేచ్ఛనిచ్చాడు. ఆయనే స్వేచ్ఛనిచ్చాడు. ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో జీవము, ఇదిగో మరణము, ఏది కావాలో కోరుకో. ఆయన తలుపు యొద్ద నిలబడి తడుతున్నాడు. ఎవరైనా తలుపు తీస్తే లోపలికి వస్తా, తీయకపోతే బద్దలు కొట్టుకొని లోపలికి వస్తాడన్నాడా? బద్దలు కొట్టుకుంటాడు ఆయన. నువ్వు కావాలంటేనే ప్రభువు నీకు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు యొక్క ప్రేమను వినిపిస్తే, ఆయన వాక్యాన్ని వినిపిస్తే, ఆయన నామాన్ని మహిమపరిచినట్లుగా మన బ్రతుకుల్లో ఆయన్ని చూపిస్తే, మన చుట్టూ ఉన్నవారు నీ దేవుడు నాకు కావాలి, నిన్ను ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నిన్ను స్వస్థపరిచిన ప్రభువు నన్ను స్వస్థపరచాలి, నీకు సమాధానం ఇచ్చిన దేవుడు నాకు ఇవ్వాలి అని ముందుకు రావడానికి అవకాశం ఉంది. భార్యలారా, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎంతకాలం లోబడంటారండి? ఎంతకాలం లోబడమంటారండి అంటున్నారు. లోబడండి. లోబడి చెడిపోయినోడు ఎవరు లేడండి. తిరగబడి చెడిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. లోబడటం అనేది నేర్చుకోవాలి. ఇక్కడ ఒక విశ్వాసి, ఒక యూదా మతానికి చెందిన భార్య, ఒకవేళ ఆమె బలవంతంతో అతన్ని రప్పించమని పౌలు గారిని అడిగింది కాబోలు, అతను రప్పించి పిలిపించుకొని దేవుని వాక్యము బోధించగా విన్నాడు. వాక్యం వినండి, 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 వినండి. బైబిల్ చదవండి, 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 చదవండి. 2 బ్యాలెన్స్గా ఉండాలి. కొందరు అందరు ప్రసంగాలు వింటారు, బైబిల్ మాత్రం చదవరు. ఏమవుద్దప్పుడు మీ బుర్ర? స్వచ్ఛమైన సువార్త అంటారు, కానీ సువార్త స్వచ్ఛమైందో లేదో నీకు ఎట్ట తెలుసు? నేను చెప్పేది కరెక్ట్ అంటాడు పాస్టర్ గారు, అది కరెక్టో లేదో నీకు ఎట్ట తెలుసు? చెప్పండి. అంచె దినములలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. ప్రతి ఆత్మను నమ్మక ఇవి దేవుని సంబంధమైందో లేదో అని పరిశీలించండి. ఎలాగ పరిశీలిస్తాం? మన టెక్స్ట్ బుక్ ఇది.
ఏదండి? ఒక తమ్ముడిని అలాగే అడిగాను, బ్రదర్ వాక్యం చదువుకుంటావా? చదువుకున్నానన్నా. ఏం చదివావు అని అడిగాను అనుమానం వచ్చి. ఆత్మను ఆర్పకుడి అని చదివానన్నా. నిన్నేం చదివావు? ఏంటండి? యేసు కన్నీళ్ళు విడిచను అని చదివాను. మొన్న ఏం చదివావు? దొంగిలి కూడదు అని చదివాను. ఎక్కడ చదివావు ఇవన్నీ? క్యాలెండర్లో చదివాడంట. అద్దం దగ్గర పెట్టుకుంటాడంట, తలదూకుంటూ వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాడంట. బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు ఇవాళ? 3 ఇడ్లీ తిన్నాను. నిన్నేం తిన్నావు? 2 దోశలు. మొన్న ఏం తిన్నావు? 4 చపాతీలు. ఇంత ఇడ్లీ ముక్క, ఇంత చపాతీ ముక్క, ఇంత దోశ ముక్క తిని వెళ్ళిపోవచ్చు కదా, టైం లేదని. రోజు ఇంత తిన్నావు అనుకో, ఇడ్లీ ముక్క ఇంత తిన్నా, ఒక అన్నం ముక్క, ఒక అన్నం మెతుక, ఒక చేప ముక్క, ఒక మాంసం ముక్క, ఒక కోడి మాంసం ముక్క, ఇంత మొక్కలు తినేసి రోజు వెళ్ళిపోతున్నావు అనుకోండి, టైం లేదని ఎట్టుంటావు చెప్పండి? అంటే పడిపోతావు. ఏంటండి? వాక్యం కూడా సమృద్ధిగా చదవకుండా ఏదో పాస్టర్ గారు అడుగుతారనో, అమ్మ నాన్న అడుగుతారనో, ఇంకెవరో చెప్తారనో, లేదా మనసాక్షి ప్రేరేపించిందనో ఓ చిన్న బిడ్డ చదువుకుంటే సరిపోద్దా? ఎంతవరకు వాక్యం చదవాలో తెలుసండి మీకు? మీ గుండెల్లో మంట పుట్టేంత వరకు. ఎంతవరకు? ఒక్కోసారి ఒక వాక్యం చదువుతుండగానే మంట పుట్టేస్తుంది అంతే. ఒక్కోసారి ఒక అధ్యాయం చదవాల్సి వస్తుంది, ఒక్కోసారి 4 అధ్యాయాలు చదవాల్సి వస్తుంది, ఒక్కోసారి ఒక పుస్తకంతో చదివేస్తాను. నేనైతే ఇర్మియా గ్రంథం అంతా చదివేస్తాను, ఒక్కోసారి యెషయా గ్రంథం అంతా చదివేస్తాను. అట్లా ఒకటి పట్టుకుంటే మొత్తం చదివేదాకా ఆపొద్దు, చదువుతూనే ఉండి మొత్తం సారంగా పెట్టాలనిపిస్తుంది. మీ గుండెల్లోనికి హత్తుకోవాలి వాక్యం, అప్పటి వరకు చదవాలి. ఆ రోజు ఎమాయి దారిలో శిష్యులు అన్నారు, ఆయన లేఖనాల గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండెల్లో, మన హృదయాలలో మండలేదా? హృదయంలో కనువిప్పు కలగాలి, ప్రకాశం కలగాలి. పౌలు శీలలు ప్రసంగించిన తర్వాత బెరయా సంఘస్థులు ఈ విషయాలు ఇందులో ఉన్నాయో లేవో తెలుసుకోవాలని వాళ్ళు ఏం చేసేవారట? లేఖనాలను పరిశీలించేవారు. ఈ రోజున పరిశీలిస్తలేదండి. ఎవరు చెప్పినా వాక్యమే కదా, ఎవరు చెప్పినా దేవుని మాటలే కదా. దేవుని వాక్యాన్ని, సారవంతమైన వాక్యాన్ని వినాలనే ఆసక్తి తగ్గిపోతుందండి. అసలు వాక్యం కోసం మీటింగ్లకు రావటం లేదు మనుషులు. వాక్యం వినటం వల్లండి ఆధ్యాత్మికమైన శక్తి వస్తుంది. దేవుని వాక్యాన్ని సరిగ్గా వింటే, ఆయన వాక్యాన్ని భుజిస్తే, భక్తులు చేపడిదిగో ఆ వాక్యం తిను అని పెట్టాడండి, ప్రవక్తలకు తినిపించాడు ఆయన. నా మాటలు విను, మనసులో ఉంచుకో, వాటిని పోయి చెప్పు అన్నాడు. అందుకే చెప్పిన తర్వాత చెప్పిన వాక్యం అలాంటి ప్రవక్తల్లో కూడా క్రియ జరిగించేది. ఈ రోజున అది ఆశ లేదు, భుజించటం శక్తి పుంజుకోవడానికి లేదు. కష్టం వచ్చినప్పుడల్లా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఫోన్ చేసి చెప్పేద్దాం. ప్రేయర్ నెంబర్ చాలా వస్తున్నాయి కదా, ప్రేయర్ నెంబర్కి ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తారు. మంచిదే. మీరు ఒక విషయంలో మీరు మొయ్యలేకపోతే ప్రార్థనా భారాలను మీకోసం సహకరించడానికి మేము ఉన్నాం. ఒకవేళ నేను ఈ స్పీకర్ బాక్స్ ఎత్తలేకపోతే బ్రదర్ ఒక చెయ్యి వేయమని ఒకరిని అడిగి ఇద్దరం కలిసి ఎత్తొచ్చు. అంతేగాని నువ్వు ఎత్తది అని నేను చేతులు కట్టుకొని కూర్చుంటే అదేమైంది? పాస్టర్ గారు మీరు మా కోసం ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయండి, మేము బిర్యానీ తిని పడుకుంటాం. నేను టీవీలో చెప్తుంటాను, మీ భారాలు పంపించండి, ప్రార్థన చేస్తాను, మీరు మోకరించి మన ప్రార్థన దేవుడు విని తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజున అటువంటి విశ్వాసాన్ని నేర్చుకోవటం లేదండి. ఈ పాటికి మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, మీరు ఇంకా చిన్నపిల్లలాగా అయిపోయారేంటి అని పౌలు బాధపడుతున్నాడు. మీరు ఎప్పటి నుంచో దేవుని వాక్యం వింటున్నవారు, ఈ పాటికి మీరు 10 మంది కోసం మీరు ప్రార్థన చేసేవాళ్ళు అవ్వాలి. కానీ మీరు ఇంకా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మేము పోరాడలేకపోతున్నాం సాతాను శక్తులతో అంటున్నారు. కారణం మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుదల రావటం లేదు. ఇక్కడ పౌలు ప్రసంగంలోని సారాన్ని 25వ వచనం చూడండి. అప్పుడు నీతిని గురించియు, ఆశా నిగ్రహమును గురించియు, రాబో విమర్శను గురించియు ప్రసంగంలో ఉన్నది. ఏముంది పౌలు గారి ప్రసంగంలో? స్వస్థతల గురించియు, లాభములను గురించియో, మేలులను గురించియో అన్నారా? ఏమంటున్నాడండి? నీతిని గురించి, ఆశా నిగ్రహమును గురించి, రాబో ఉగ్రతను గురించి. ప్రసంగం దేవుని నీతిని బయలుపరచాలి. మనుషుడు స్వనీతితో నిండిపోయి ఉన్నాడు. నేను చాలా మంచి భక్తుడిని అనుకుంటున్నాడు, నేను మంచి విశ్వాసం అనుకుంటున్నాడు. ఆ పరిసయ్యుడు ఆలయంలోనికి పోయి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను చోరుల వలనైనను, వివిచారుల వలనైనను, వారి వలనైనను, వీరి వలనైనను, డుగుడుగుడుగు ఈ సొంకరి వలనైనను నేను లేనందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
వారములకు 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా దశమ భాగములు నీకు చెల్లిస్తాను. ఏంటంటే దశమ భాగం దేవుడు చెల్లిస్తానికి? దశమ భాగం ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము అండి? దేవుని సొమ్ము దేవునికి వచ్చి పెద్ద గొప్ప చెప్పుకుంటాడేంటి? మళ్ళీ నాకు అర్థం కాదు. కొంతమంది దశభాగాలు దేవుని మందిరంలో తెచ్చి కానుక పెట్టిలో వేయరండి. దశభాగాలని ఫోన్ చేసి ఫ్యాన్ వేస్తారు, ఫ్యాన్ చర్చిలో. ఆయన నామానికి మహిమ చేసేటట్టు మనం ఏదో పోగు చేసి దేవుని డబ్బుని మనం పెత్తనం చేయటం సరైన పద్ధతిగా. దశభాగం దేవుని సొమ్ము ధారాళంగా ఆయనకేమో. కానీ ఈయన భక్తి ఏంటంటే, నేను దశభాగం ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నేను దొంగతనాలు చేయలేదు కాబట్టి నీకు స్తోత్రం అని డబ్బా కొట్టుకుంటున్నాడు. డబ్బా పక్కన శంకర్ వెళ్ళాడు. ఆకాశం వైపు కన్నులెత్తటకు ఎన్నో ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, అయ్యా పాపినైన నన్ను కరుణించు. ఒక్కటే ప్రార్థన, చిన్న ప్రార్థన, పాపినైన నన్ను కరుణించు. వాక్యంలో చెప్పబడింది, పరిసయ్యుడి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. ఏంటండి? దేవుని నీతిని చూసినప్పుడు, దేవుని వెలుగును చూసినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధతను చూసినప్పుడు, మనయన్ని ఎంత గొప్ప నీతి కార్యాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత సేవ చేసినా, ఎన్ని ఆత్మకార్యాలు జరిగించినా, ఎన్ని స్వస్థతలు జరిగించినా, యేసు ప్రభు ముందు నిలబడ్డప్పుడు నేను ఒట్టివాడిని. యోహాను అన్నాడు, యోహాను నువ్వెవరవయ్యా? బాప్తిస్మా ఇచ్చే యోహాను నువ్వెవరవయ్యా? మెస్సయ్యవా? నేను కాదు. ఏలియావా? నేను కాదు. ప్రవక్తవా? కాదు. మరి ఎవడవయ్యా నువ్వు? నేను ఒక శబ్దాన్ని. ఒక శబ్దం ఇక్కడి నుంచి బయలుదేరి మీ చెవులో ఎండ అయిపోతుంది. శబ్దం కంటికి కనపడదు. ఏంటండి? అంత గొప్ప ప్రవక్త, అంతమంది గుంపులు పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని దగ్గరికి. 6 నెలలు సేవ చేసి హతసాక్షి అయ్యాడు ఆయన. కానీ గొప్ప చెప్పుకోలేదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఒక వ్యక్తి దేవుని నీతిని గురించి ప్రకటించినప్పుడు తాను ఎటువంటి వాడో తాను తెలుసుకుంటాడండి. దేవుని నీతిని గురించి ప్రకటించని ప్రసంగంలో దేవుని వాక్యం లేదండి, దేవుని సారం లేదు. మన నీతి ఎటువంటిదో తెలుసండి? మన నీతి అంతా మురికి గుడ్డల్లాగా ఉందన్నాడు. మన నీతి నేను చాలా మంచివాడు, నేను సినిమాలు చూడను, నేను సిగరెట్లు తాగను, లేకపోతే నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను దొంగతనం చేయను, నేను వ్యభిచారం అంతా అబ్బే చిచ్చి అట్లాంటి పనులు నేను చెయ్యను అని కొంతమంది తృప్తి పడుతుంటారు. చూడండి, నేను చర్చికి వెళ్తాను, కానుకిస్తాను, పాట పాడతాను, ఏంటండి అనుకుంటారు. చూడండి, ఇవన్నీ ఏం నీతో తెలుసా? స్వనీతి. అవి ఎలాగుందంట దేవుని ముందు? మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. మీ వంటగదిలో గుడ్డలు ఉన్నాయా? మానేశారా? ఇప్పుడు లేవా? ఒంటి గుడ్డలు, మసి గుడ్డలు ఇప్పుడు కూడా ఉన్నాయమ్మా? ఉన్నాయా? ఒకసారి వాసన చూడ, ఇంటికి వెళ్ళేది ఎలాగుందో. ఆ గంజి పడి, ఆ సాంబారు పడి, ఏంటండి ఆ మురికి అంతా తుడిసి భయంకరమైన వాసన కొడుతుంటుంది. ఇంతకుముందు అయితే పొయ్యిలు పొలాలు పెట్టి చేసినప్పుడు నల్లగా మసి పడిపోయి భయంకరంగా స్మెల్ వస్తుంటుంది. మన నీతి అంతా దేవుని ముందు ఎలాగుందంటే నీ మసి కొట్టలాగా ఉందంట. నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు, నేను ఎంతో నీతిమంతుడని. కానీ మన నీతి, స్వనీతి మురికి గుడ్డల్లాంటివి. దేవుని నీతి పరిశుద్ధమైనదండి. ఒక వ్యక్తికి దేవుని నీతి కలిగి ఉన్నప్పుడు యథార్థంగా ఉంటాడు, మోసం చేయడు, అబద్ధమాడు, అన్యాయం చేయడు, ఇతరులకు హాని చేయడు, దేవునికి భయపడతాడు, దేవుని చిత్తాన్ని ఎరుగుతాడు, దేవుని కొరకు బ్రతుకుతాడు. ఈ దేవుని నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పోగొట్టుకున్నాం. యేసుక్రీస్తు నీతి అయ్యాడు మన కొరకు శిలువలో. మన పాపానికి పరిహారం చేసి తన ప్రాణాన్ని అర్పించి అపవిత్రమైన మనల్ని, పనికిమాలిన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం దగ్గర చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, తాగుబోతులు, దూషకులు, దోచుకొని వారు. ఈ రోజున ఇలాంటి పాపాలు పెచ్చి పెరిగిపోవడం చూస్తున్నామండి. కాలేజీల్లో ఉన్న పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని ఏదో తిరుగుతున్నారంటండి. అసలు నీతేది? అసలు ఏంటది? దేవుడు ప్రతి పురుషుడిని పురుషుల్లా చేశాడు, స్త్రీని స్త్రీలాగా చేశాడు. పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుష వేషం వేసుకోకూడదని లేఖనాల్లో
పాత నిబంధనలో రాయబడి ఉంది. ఈ రోజున తారుమారైన సెక్స్, తారుమారైన అఫెక్షన్, తారుమారైన పాపాలు మనుషుడు నిండిపోయి మేము తప్పే చేయటం లేదు, మాకు రైట్స్ కావాలంటున్నారు. మళ్ళీ పైగా మేము చేసేది కరెక్టే అంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు చేసిన యథార్థమైన వాటిని మనుషుడు బలాత్కారంతో నింపేశాడు, చెడగొట్టేశాడు. దేవుని నీతి లేదు. నేను వ్యభిచారం చేయటం లేదలే అనుకుంటున్నారేమో. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మోహపు చూపుతో ఒక స్త్రీని చూచి ప్రతి ఒక్కడు తన హృదయంలో వ్యభిచారము చేయుచున్నాడు. నువ్వు క్రియల్లో వ్యభిచారం చేయకపోయినా నీవు పాపం చేస్తున్నావు అన్నది దేవుని వాక్యాన్ని, యేసయ్య మాటలు విన్నప్పుడే మనకు తెలుస్తుందండి. లేకపోతే నేనేం పెద్ద పెద్ద పాపాలు చేయలేదు కదా, నేను ఎవరిని హాని చేయలేదు కదా, నేను ఎవరిని హత్య చేయలేదు కదా. ఏంటండి, నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుడు చూసి ద్రోహి అనేవాడు నరకాగ్నికి పాత్రుడు. చూడండి, మనం స్వనీతితో నిండినప్పుడు మన పాపాలన్నీ కూడా మంచిగానే అనిపిస్తాయి. కానీ దేవుని నీతి ముందు నిలబడ్డప్పుడు మనం ఎంత ఘోరమైన కార్యాలు చేస్తున్నామో తెలుసుకుంటాం. మన సంగతి మనం తెలుసుకుంటాం. మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. నేను దొంగను కాబట్టి ఇక్కడ దొంగలాగే ఉంటాను, నేను వ్యభిచారంలో పడ్డాను కాబట్టి ఇంక అందులోనే ఉంటాను, నేను తాగుడికి అలవాటు అయిపోయాను కాబట్టి నేను తాగుడులోనే ఉంటాను అనవలసిన అవసరమో లేదు. నువ్వు పడిన చోటు నుండి దేవుడు నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది విశ్వాసులు ఒకప్పుడు బాగా ఉండేవారు. ఈ రోజున యవనస్తులు ముఖ్యంగా చాలామంది నాతో చెప్తుంటారు, అన్న ఏంటయ్యా మీటింగ్ రావటం మానేసావు బాబు అంటే, పడిపోయానన్నా అన్నాడు. పడిపోయావా? మీరు ఎప్పుడైనా రోడ్డు మీద పడ్డారా? ఎప్పుడన్నా పడ్డారా? కాలు జారి పడ్డారా? పడ్డప్పుడు ఏం చేశారు? ఓ సంవత్సరం ఉన్నారు అక్కడ. మీకు తెలుసో తెలీదో, ఆటోమేటిక్గా దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడో, మనం ఎంత వేగంగా పడతామో అంతకంటే వేగంగా లేచి నిలబడతాం. కాలు ఇరిగిపోయినా కూడా లేచి నిలబడతాం. తర్వాత తెలుస్తుంది రెప్పి, అప్పుడు తెలీదు. రక్తం కారుతూనే కూడా లేచి నిలబడతాం. ఎందుకంటే వెంటనే లేవడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. మరి పాపంలో పడ్డోడు కూడా 3 నెలలు పడద్దా లేవడానికి? వెంటనే లేవచ్చు. పడిన వారిని లేపగలిగిన వాడు ఆయన. నేను పాపంలో ఉన్నాను కాబట్టి నేను అలాగే ఉంటాననొద్దు. నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో నీవు కడగబడ్డప్పుడు నీకు మచ్చైన, డాగైన, మరకైనా లేకుండా నూతన సృష్టిగా నిన్ను దేవుడు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. ఒకవేళ మీరు పొరపాటున శోధనలో పడి ఉంటే, మీరు తెలియక పడి ఉంటే, తెలిసి పడి ఉంటే లేవండి. యేసుక్రీస్తు యొక్క నీతి మనల్ని కొట్టివేసేది కాదు, కానీ ఆయన మన నీతి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపమై మన కొరకు నీతిని యాగము ద్వారా, శిలువ యాగము ద్వారా సంపాదించి ఉన్నాడు. యేసుక్రీస్తు నామములో నీవు నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా తీర్చబడగలవు. మీరు బైబిల్లో చూడండి, యేసు ప్రభు దొంగలను మార్చాడు. సాతాను చేత పీడించబడుతున్న వారిని విడిపించి నూతనమైన వ్యక్తులుగా చేశాడు. 7 దెయ్యములు పెట్టిన మగ్దలేని మరియను విడిపించి క్రీస్తు సేవకురాలుగా చేశాడు. ఈరోజు కూడా ఎందరో వారి జీవితాలను మార్చుకొని ప్రభు వైపు తిరుగుతున్నారు. నిన్ను నీవు చూసుకున్నప్పుడు ఎంత అపవిత్రుడుగా ఉన్నావో గ్రహిస్తావు. నీవు ప్రభు వైపు చూసినప్పుడు ఆయన ఎంత నీతిమంతుడు గుర్తిస్తావు. ఆయన నీ కొరకు చేసిన యాగాన్ని అంగీకరించినప్పుడు నీవు కూడా నీతిమంతుడిగా మార్చబడతావు. ఈరోజు ఇక్కడి నుంచి నీతిమంతులుగా తీర్చబడి వెళ్ళాలి. మీరు ఈరోజు నీ పాపాలు విడిచిపెట్టిపోవాలి. మళ్ళీ వెళ్ళి పాత జీవితంలోకి వెళ్ళకూడదు. ఇక ఈరోజు దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన రక్తం నిన్ను కడగాలని, ఆయన ఆత్మకార్యం నీలో జరగాలని. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మక కార్యాన్ని చేయాలని ఆశిస్తున్నాడు. నిన్ను నీతిమంతుడిగా తీర్చాలని ఆశిస్తూ ఉన్నాడు. పాపంలో పడిపోయారని చతికిలు పడి కూర్చొనే ఉన్నావా? నేను సరిలేను, నేను పనికిరాడని నిరుత్సాహంతో ఉన్నావా? నీ మనసంతా పాడు చేసుకొని నెగిటివ్ తలంపులతో నింపుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయానావా? చేతగాని వాడిని అయిపోయానని అవమానించబడుతున్నాను కృంగిపోతున్నావా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రులు విడిచినా ఆయన నిన్ను విడువడు. నీ భర్త విడిచినా ఆయన నిన్ను యజమానిగా నీకుంటానన్నాడు. నిన్ను నీ పక్షంలో వాదిస్తానంటున్నాడు. ప్రభు గొప్ప దేవుడండి. ఈ యేసయ్యను నీ రక్షకుడిగా చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మొరలు ఆలకించు నాయన. మా మూలుగులు వినయ్యా. మా కన్నీటిని చూడయ్యా. మా హృదయాలను నీకు సమర్పించుకుంటుండగా మా హృదయాలలో నీ యొక్క
పరిశుద్ధాత్మను కుమ్మరించుము నాయన. నశించిపోతున్న ఆత్మలను నిత్య నరకంలోనికి పోవుటకు పరుగులెత్తుతున్న వారిని యేసు వైపు మళ్లించాలనే భారము కలిగి ఉండటకు మాకు సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యాలు మా అంతరంగముల్లో కొనసాగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వెంటనే లైక్ చేయండి. అంతేకాకుండా 954041 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి. మీ పేరు, ఊరు, అలాగే మీ ప్రేయర్ బర్డన్స్ అండ్ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా, మీ ప్రార్థన అవసరతలు, దేవుడు చేసిన మేళను గురించి 954041 నెంబర్కి ఇప్పుడే ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి, లేకపోతే వాయిస్ మెసేజ్ పంపించండి. ఫోన్ చేయకండి, ఎత్తలేకపోతున్నాం. లేకపోతే njaipol@gmail.com అనే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రభు సందులో ఉంచి ప్రార్థిస్తున్నాం. అనేక రెట్లు మీరు ఆశీర్వాదం పొందాలని, అన్ని విధాలా మీరు దీవించబడాలని మీ నిమిత్తమై దేవుని సందులో విజ్ఞాపన చేస్తున్నాం. మరి మీకు తెలుసు కదా, ప్రతిరోజు మన్నా మనకు అనే కార్యక్రమం, అంతేగాక ప్రతిరోజు 6:30కి కల్వరి ప్రతిధ్వని అనే కార్యక్రమం మా మూవీస్లో 6:30 నుంచి 7 గంటల వరకు ప్రసారమవుతుంది. మరలా సాయంకాలం 7 గంటలకి శుభవార్త ఛానల్లో, 8 గంటలకి ఆరాధన ఛానల్లో టీవీ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అలాగే 8:30 నుంచి 10:30 వరకు లైవ్లో ప్రతిరోజు ప్రార్థన వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. మరి మీరు వీక్షిస్తున్నారా? ఆ విషయాన్ని తెలియచేయండి. www.jaipol.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరి అనేక విషయాలు మీకు తెలుస్తాయి. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనేక భాషల్లో కల్వరి దర్శనం కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. ఇవన్నీ ప్రభు రాకడ వరకు కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాం. ఇటువంటి కష్ట దినాల్లో ఇటువంటి పరిచర్యకు మీరు కూడా మీ సహకారాన్ని అందించాలని ఆశిస్తే ఆన్లైన్ ద్వారా లేక DDMOస్ ద్వారా మీ విరాళాలు పంపించవచ్చు, లేకపోతే గూగుల్ పే ద్వారా కూడా మీ విరాళాలు పంపించవచ్చు. మీరు పంపే కానుకలన్నీ నమ్మకంగా టీవీ పరిచర్యకి మాత్రమే వాడుతున్నాం. అనేక రెట్ల ప్రతిఫలం మీకు రావాలని ప్రభు సన్నిధిలో మీ పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాం. ఉచితమైంది. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక.